కాల్పుల మోతతో ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవి దద్దరిల్లింది. పోలీసుల మావోయిస్టుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కామ్కేర్ మారేడు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఫైరింగ్ జరుగుతోంది. కాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. ఘటనా స్థలంలో AK-47 లాంచర్ SLR స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కోబ్రా, CRPF, STF, DRG 3 జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. పూజారి, కామ్కేర్, మారేడుబాక ప్రాంత అడవుల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ నెలలో ఇది రెండో ఎన్కౌంటర్. 12న జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 2 మహిళా మావోయిస్టులున్నారు. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే మరో భారీ ఎన్కౌంటర్ ఇది. దీనివల్ల బస్తర్ డివిజన్ ఉసూరు బ్లాక్లో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి, కామ్కేర్, మారేడుబాక అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇటీవల కాలంలో ఇదే అత్యంత భారీ ఎన్కౌంటర్. 100 మందికి పైగా ఉన్న మావోయిస్టుల దళాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అన్ని వైపులా దిగ్బంధం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 17 మంది మావోయిస్టులు మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ భారీ స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కోబ్రా, CRPF, STF, DRG బలగాలతో పాటు 3 జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్లో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పులు అయితే జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఒక భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. 2025 క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు ఇది అతిపెద్ద ఎన్కౌంటర్. గడిచిన ఏడాది కాలంలో 208 మందిని అధికారికంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను చంపేసినట్టుగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ సంఖ్య 285 దాకా ఉంటుందని ఒక అనధికారిక సమాచారం, ఒక లెక్క ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ లో ఈ సంవత్సరం 2025 క్యాలెండర్ ఇయర్ మొదలైన నుంచి ఇవాటి 16వ తేదీ వరకు దగ్గర దగ్గర 25-30 మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. అందులో ఇది పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఊసూరు
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పూజారి కాంకేర్ మారేడుబాక అటవీ ప్రాంతంలో విస్తరించినటువంటి ప్రాంతాన్ని ఉదయం నుంచి కూడా కోబ్రా, ఎస్టీఎఫ్, టీఆర్సీ, సిఆర్పిఎఫ్ దళాలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే తారసపడ్డటువంటి మావోయిస్టులకు అట్లాగే భద్రతా బలగాలకు కాల్పులు జరుగుతున్నాయి. 17 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా భద్రతా బలగాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కానీ ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటిది ప్రధానంగా మనకున్నటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి రికార్డ్ చూస్తే తెలంగాణ బార్డర్ కావడంతో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఇందులో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతున్న విధానాన్ని చూస్తే అగ్రనేతలు ఉండి ఉంటారనేటువంటి ఒక సమాచారం కూడా ధృవీకరించే దిశగా జరుగుతుంది. 100 మంది మావోయిస్టు దళాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. 100 మంది ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక మంచి పెద్ద లీడర్ ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద లీడర్ ఉంటే తప్ప ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు అక్కడ రావడం అనేది జరగదనేటువంటిది భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇప్పటికీ కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. రాత్రి 10 కావస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా అటువైపు నుంచి కూడా కాల్పులు పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఊసూరు బ్లాక్ పరిధిలో మావోయిస్టు పార్టీకి అతిపెద్ద భారీ ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ తో పాటు ఇది అతిపెద్ద భారీ ఎన్కౌంటర్. మృతుల సంఖ్య చూస్తే రేపు పొద్దుటికి కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎంత జరుగుతుంది, ఎంతమంది ఇదవుతున్నారు అనేటువంటి అంశాన్ని. దట్టమైన దండకారణ్యం, కనీసం ఎదురు మనిషి ఎక్కడ ఉంటాడో కూడా కనపడినటువంటి ప్రాంతం. భద్రతా బలగాల దగ్గర అన్ని రకాల ప్రికాషన్స్ ఉన్నాయి. వాళ్ళంతా పెద్ద ఎత్తున ముందుకు కదిలిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాత్రికి ఇంకా జరిగేటువంటి ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో బస్తర్ ఐజీ సుందర్ రాజన్ ప్రత్యేకంగా అక్కడికి వచ్చారు. ఆయన మొత్తాన్ని ఈ ఎన్కౌంటర్ పర్యవేక్షిస్తున్నారు. ఐజీలు రంగంలో దిగారంటే చాలా పెద్ద ఎన్కౌంటర్ గా చెప్తుంటారు. అటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బీజాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి బస్తర్ డివిజన్ అడవులన్నీ కూడా కాల్పుల మూతతో దద్దరిల్లుతున్నాయి. 100 మంది మావోయిస్టులు ఉన్నారని అనధికారిక సమాచారం మనకు వస్తా ఉన్నది. 100 మంది మావోయిస్టుల దళాన్ని భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. భద్రతా బలగాలకు దొరికినటువంటి ఆయుధాలు కూడా చాలా అత్యాధునికమైనటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. AK-47 BGL అట్లాగే SLRలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు డెడ్ బాడీలను కూడా రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దుటికి మరింత ఈ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రాత్రికి సాధ్యమైనంత ఎక్కువ ఫోర్సులు డిప్లాయ్ చేసేటువంటి పనిలో బస్తర్ ఐజీ ఉన్నట్టుగా చెప్తున్నారు. 3 జిల్లాలు బీజాపూర్, దంతెవాడ, సుక్మా 3 జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం భద్రతా బలగాలను అక్కడే కేంద్రీకరించారు. చుట్టూ అన్ని వైపుల నుంచి కూడా అడిషనల్ ఫోర్సెస్ ను రంగంలో దింపుతున్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు చెప్తున్నాయి. ఇప్పటికైతే కోబ్రా, DRG, STF అట్లాగే CRPF దళాలకు సంబంధించినటువంటి జవాన్లు ఈ స్పెషల్ ఆపరేషన్, జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అవసరమైతే ఇంకా అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపుతామని ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు చెప్తున్నారు. భీతావహ పరిస్థితులున్నాయి. పరస్పర ఎన్కౌంటర్ కొనసాగుతా ఉంది. 2 వైపుల నుంచి కాల్పుల మోత మోగుతుంది, దద్దరిల్లుతుందని చెప్పి మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఇది ఒక భారీ ఎన్కౌంటర్ గా చెప్పొచ్చు. 17 మృతదేహాలను ఇప్పటికీ పోలీసులు చనిపోయినట్టుగా గుర్తించారు. వాటి యొక్క ఐడెంటిఫికేషన్ పీరియడ్ రేపు మార్నింగ్ చేపడతామని చెప్తున్నారు. అడవులు మొత్తం కూడా పెద్ద ఇప్పుడంతా ఒక బీతావాహ యుద్ధ వాతావరణం కల్పిస్తున్నాయి. మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.